ఇది మ్యాటర్. హే మావా, తమ్నేల్ చూసినారు కదా. ఈ రోజుతో మన యూట్యూబ్ జర్నీ 1 ఇయర్ కంప్లీట్ చేసుకుంటుంది. అంటే 1 ఇయర్లో విత్ 100 వీడియోస్ మనం 4K సబ్స్క్రైబర్స్ని హిట్ చేసినాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. జనరల్గా చూస్తే ఇది చాలా చిన్న మైల్ స్టోన్, కానీ నా విషయంలో చాలా పెద్దది అండ్ స్పెషల్ కూడా. 1 ఇయర్ బ్యాక్ ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అసలు నాకు గ్రోత్ వస్తుందా రాదా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా. స్టార్టింగ్లో అందరిలాగానే నార్మల్గానే వచ్చేవి వ్యూస్ అండ్ కొంతమంది కామెంట్స్ చేసేవాళ్ళు అండ్ ఆ కామెంట్స్ చూస్తూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. లాస్ట్ టైం నా వీసా రిజెక్ట్ అయినప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. చేతిలో ఉన్న జాబ్ వదిలేసుకొని మరీ వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అయినాను. అంటే వీసా స్లాట్ దొరికేసరికి నా నోటీస్ పీరియడ్ అయిపోయింది. నన్ను తిట్టకండి. సో నా లైఫ్లో అప్పటి వరకు ఏదైతే ద మోస్ట్ డిప్రెస్డ్ మూమెంట్ ఉండేనో ఆ మూమెంట్ మీద నేను వీడియో రికార్డ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాతనే మన ఛానల్ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఆ రోజు స్పై మూవీ చూస్తూ ఉన్నాను అనుకుంటా. ముందు రోజు ఈ రిజెక్టెడ్ అయిన వీడియో ఎక్స్పీరియన్స్ అప్లోడ్ చేసినాను మన ఛానల్లో. దెన్ కింద నేను ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను కదా. సో థియేటర్లో కూర్చొని మూవీ చూస్తున్నాను, ఫోన్ ఒకటే వైబ్రేట్ అవుతుంది. ఏంద్రా ఫోన్ ఎన్నిసార్లు వైబ్రేట్ అవుతుందని చూసేసరికి ఇన్స్టాగ్రామ్లో లైక్ ఒక 200 మెసేజెస్ వచ్చినాయి. నాకు 200 మెసేజెస్ రావడం ఏంది, అసలు ఏం జరుగుతుందని చెప్పి అసలు సినిమాల మధ్యలో నుంచి బయటకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసేవారికి అందరూ మెసేజ్ చేస్తున్నారు. లైక్ రిజెక్ట్ అయిన వాళ్ళు చాలామంది అండ్ అప్రూవ్ అయిన వాళ్ళు కూడా లైక్ ఏం చేయాలి అనే టిప్స్ కూడా నాకు అప్పుడు ఇచ్చినారు. అసలు ఇది నిజమేనా అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసి చూసిన వ్యూస్ ఏమో చూస్తే లైక్ సమ్వేర్ 7Kనో 8Kనో. అప్పటికి నాకు అదే హైయెస్ట్ వ్యూస్. సో అట్లా స్టార్ట్ అయిన మన ఛానల్ గ్రోత్ ఎక్కడా ఆగలేదు. గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది. తర్వాత ఒక 1 వీక్ ఏమో నేను అప్రూవ్డ్ అయిన ఎక్స్పీరియన్స్ అప్లోడ్ చేసినాను అండ్ దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో కంటిన్యూస్గా మెసేజ్ రావడం స్టార్ట్ అయింది. ఆ ఫీలింగ్ నాకు చాలా హై ఇచ్చింది. ఎందుకంటే సమ్ అన్నోన్ పీపుల్ నుంచి నాకు నెంబర్ ఆఫ్ మెసేజ్ వస్తున్నాయి రోజు అండ్ వాళ్ళందరికీ నేను రిప్లైస్ ఇస్తున్నాను. నిజంగా చాలా కొత్త ఫీల్ అది. అండ్ తర్వాత కొంతమంది సబ్స్క్రైబర్స్తో గూగుల్ మీట్, జూమ్ మీట్స్ కూడా పెట్టి మనం డౌట్స్ క్లియర్ చేయడం కూడా జరిగింది. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. జాయిన్ అయిన వాళ్ళు చాలా మంచిగా మాట్లాడినారు అండ్ చాలా మందికి డౌట్స్ కూడా క్లియర్ చేసినాము. అట్లా గూగుల్ మీట్స్ అటెండ్ అయిన తర్వాత మనం చెప్పిన వీసా టిప్స్ కొన్ని ఫాలో అయ్యి అండ్ నేను ఇచ్చిన PDF ఫైల్ కొంచెం రిఫర్ చేసి లైక్ వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేసి వీసా అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం, ఆ గూగుల్ మీట్స్లో జాయిన్ అయ్యి నాకు వీసా అప్రూవ్ అయిందని చెప్పి వాళ్ళ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినాను. అంటే నా వీడియోస్ కొంతమందికి హెల్ప్ అవుతున్నాయి, నా టిప్స్ కొంతమందికి హెల్ప్ అవుతున్నాయి అని తెలుసుకొని. అండ్ దెన్ నేను ఎప్పుడైతే ఇండియా నుంచి USA ట్రావెల్ అయిన జర్నీ వీడియో అప్లోడ్ చేసినో అప్పుడు మన ఛానల్ ఒక్కటేసారి జై అని లేచింది. అసలు అప్లోడ్ చేసిన మూమెంట్ నుంచి ఇప్పటికి ఈ వీడియో రికార్డ్ చేస్తున్న మూమెంట్ వరకు ఎక్కడ ఆగలేదు. ఆ జర్నీ వీడియో దూసుకొని వెళ్ళిపోయింది. అది 21+ మినిట్స్ ఉన్నా కూడా మీరందరూ దాన్ని ఓపెన్ చేసి చూసి నాకు 110K+ వ్యూస్ ఇచ్చారంటే అసలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆ వీడియో నేను కూడా అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటాను, చాలా బాగుంటుంది. ఇంకా యూఎస్లో ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ అట్లా వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఇవ్వడమే కాకుండా నేను ఎప్పుడైనా ఇక్కడికి బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి నా దగ్గరికి మాట్లాడమే కాదు, లైక్ మన వీడియోస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు చూసిరా. లైక్ ఈ వీడియోలో ఇలా చేశారు కదా, మీరు అసలు ఇక్కడ దిగలే కదా, మీరు ట్రాన్స్ఫర్ స్టూడెంట్ కదా, ఇట్లా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మన వీడియోని ఇంత పర్టికులర్గా చూస్తున్నారు ఆడియన్స్ అని. సో ఈ వీడియో కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మామ. నేను ఎప్పుడూ నమ్మేది ఒకటే, గ్రాడ్యువల్ గ్రోత్. నాకు ర్యాపిడ్ గ్రోత్ మీద అస్సలు నమ్మకం లేదు మామ. అందుకనే మన యూట్యూబ్ ఛానల్లో చాలా తక్కువ షార్ట్ వీడియోస్ ఉంటాయి. నేను లాంగ్ వీడియోస్ చేయడానికే ప్రిఫర్ చేస్తాను. ఎక్కువ డీటెయిల్గా దాని గురించి మాట్లాడడానికే ప్రిఫర్ చేస్తాను. షార్ట్ వీడియోస్ పెట్టి ఆగమాగం మాట్లాడాను. గ్రాడ్యువల్గా మనం ఒక్కొక్క బ్రిక్ పెడుతూ మన ఫౌండేషన్ని లే చేస్తుంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది అది. ర్యాపిడ్ గ్రోత్ ఏముంది మామ, ఒక్క షార్ట్ వైరల్ అయితే తోపైపోతావు, నెక్స్ట్ డే మళ్ళీ పడిపోతావు. ఆ గ్రాడ్యువల్ గ్రోత్కి ఎగ్జాంపుల్ జనవరి నుంచి మార్చ్ వరకు 45 డేస్ డ్యూరేషన్లో మన ఛానల్లో ఒక్క వీడియో కూడా పడలేదు. బట్ 120 నుంచి 130 సబ్స్క్రైబర్స్ పెరిగారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది మామ. నేను ఛానల్లో కాంటెంట్ అప్లోడ్ చేయలేదు, బట్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అండ్ వ్యూ కౌంట్ కూడా పెరుగుతూ వచ్చింది. ఇదే గ్రాడ్యువల్ గ్రోత్ నాకు కావాల్సింది. ఇట్లా వచ్చిన ఆడియన్సే మనతో ఎప్పటికీ స్టిక్ అయి ఉంటారు. నిజంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మావా. 1-2 వీడియోల్లో నేను తొందరపడి కొంచెం తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, కానీ దాన్ని కరెక్ట్ చేస్తూ కింద కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 100th వీడియోతో మన ఛానల్ లోగో చేంజ్ అవబోతుంది అండ్ మనకంటూ ఒక యూనిక్ ఇంట్రో అండ్ అవుట్రో ఉండబోతుంది. స్టార్టింగ్లో చూసినారు కదా, ఇది మ్యాటర్. అండ్ ఈ యూనిక్ ఇంట్రో అండ్ అవుట్రో ఇప్పటి నుంచి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోకి ఉండబోతుంది. ఎప్పుడు మన ఛానల్లో క్వాలిటీ కాంటెంట్ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తుంటాను. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవ్వడానికి మాత్రమే ట్రై చేస్తాను. సేమ్ టైం చిన్న వ్లాగ్స్ చేస్తూ అట్లా ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా మన సైడు గ్రాప్ చేస్తున్నాం అనమాట. సో మావా, ఇన్ని రోజులు మీరు ఇచ్చిన ఎనర్జీయే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. ఇంకా చాలా ముందుకెళ్ళాలి మనం, ఇంకా చాలా జర్నీ ఉంది. ఈ జర్నీలో నాతో పాటు అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు
కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, కొట్టేసి జాయిన్ అయిపో మావా. ఒక బ్యూటిఫుల్ జర్నీ చూపిస్తా. యాజ్ ఏ వీడియో క్రియేటర్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు, యాజ్ ఏ ఆడియన్స్గా మీరు ఆ వీడియోని చూస్తున్నప్పుడు, నేను ఏదో ఒక పాయింట్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేయకపోతే మీ వేలు సబ్స్క్రైబ్ బటన్ వరకు వెళ్ళదు. ఇప్పటి వరకు 4000 మెంబర్స్కి ఆ వేలు సబ్స్క్రైబ్ బటన్ వరకు వెళ్ళింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇలాగే మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఫనీ వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీ వేలుని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ వరకు తీసుకొని వెళ్తాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మావా. మీ కామెంట్స్ కోసం కింద మన కామెంట్స్ బాక్స్ వెయిట్ చేస్తుంది. కంగ్రాచులేషన్స్ అని స్పామ్ చేశాను మామ. గుద్దేయండి. సో మామ, ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఒకటే, పిచ్చి పిచ్చి వీడియోస్ పెడుతూ మీ టైం వేస్ట్ చేయను. ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోసే పెడతాను. మీ వేలుని సబ్స్క్రైబ్ బటన్ వరకు తీసుకొని వెళ్తాను. దట్స్ మై ప్రామిస్. సో ఇది మ్యాటర్. ఇంకేంటి మరి, నేను వెళ్ళొస్తా. బాయ్.